వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. వై నాట్ 175 అంటూ దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ నేతలు వై నాట్ పులివెందుల అని గొప్పలుకుపోతున్నారు. ఈ క్రమంలో పులివెందులలో 1,00,000 మెజార్టీ టార్గెట్గా ముందుకు సాగుతున్నారు. సతీష్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ స్వయంగా కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2004, 2009 ఎన్నికల్లో సతీష్ కుమార్ రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీ తరపున కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2011లో ఎన్నికయ్యారు. గత ఎన్నికల తర్వాత టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన 2020లోనే టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో మరింత మెజారిటీతో సీఎం జగన్ను గెలిపిస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాక చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ప్రభావం కోల్పోతుందని, ఆయన పెద్ద అవకాశవాదని సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ వ్యాపార సంస్థలా నడుపుతున్నారని ఆరోపించారు. 27 ఏళ్లు టీడీపీకి పనిచేశా. పులివెందుల్లో టీడీపీ బలోపేతానికి పాటుపడ్డాను. నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వకుండా అవమానించారు. నాకు జరిగిన అవమానంతో 2020లోనే టీడీపీని వదిలి బయటికి వచ్చాను. 27 ఏళ్లు వైఎస్ కుటుంబంతో పోరాటం చేశా, ఇబ్బందులు పెట్టా. అయినా జగన్ పెద్ద మనసుతో పార్టీలోకి ఆహ్వానించారు. 4 ఏళ్లు నన్ను టీడీపీ పట్టించుకోలేదు. ఇప్పుడు రాయబారం పంపుతున్నారు. చంద్రబాబు పెద్ద అవకాశవాది. చంద్రబాబు నాయకత్వం పార్టీలో తగ్గిపోతుంది. నాలాంటి చాలా మంది సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇకపై జగన్తో నా ప్రయాణం ఉంటుంది. నా అవసరం జగన్కు 1% కూడా లేదు. ఆయన ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి పులివెందుల సీటు ఇచ్చింది. గత కొంతకాలంగా పులివెందుల టీడీపీలో ఆయనే కీలకంగా ఉన్నారు. అయితే గత 2 ఎన్నికల్లో పోటీ చేసిన సతీష్ కుమార్ 2 సార్లు 40,000కి పైగా ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో 42,246 ఓట్లు దక్కించుకున్నారు. దీనితో జగన్ మెజార్టీ 90,000 దగ్గర ఆగిపోయింది. సతీష్ చేరికతో 1,00,000 మెజార్టీ ఖాయమని వైసీపీ బలంగా నమ్ముతుంది.